మేడం బాగున్నారా? చాలా చాలా బాగున్నాను రా. ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరూ బాగున్నారు అనుకున్నాను. మేము కూడా కొత్త కొత్త ఐటమ్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం చెప్పినట్టు రెగ్యులర్గా. కాబట్టి వన్ డేనే గ్యాప్ ఇచ్చాం. ఓకేనా? ఓకే. ఇదిగో ఎప్పుడు మన ఫ్రెండ్స్ కలర్ ఇచ్చే ఐటమ్ ఏంటిది? మంగళగిరి సెమీ పట్టు. ఎస్, మంగళగిరి సెమీ పట్టు టస్సర్ పట్టు. ఓకే. వీటికి ఫ్యాన్స్ పెరిగిపోయారా, ఇంకా ఇంకా పెరిగిపోయారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వీటి కోసం. ఇదిగోమ్మ ఇవన్నీ జామ్దానీలు. అంటే ఏం లేదు, ఇది ప్రైస్ వేరియేషన్ బాగా ఉంది మన దగ్గర. ఈ క్వాలిటీ బయట 1800 ఉందిరా. ఓకే. మన దగ్గర మాత్రమే 950 ఫ్రీ షిప్పింగ్ ఉంది. ఆ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉండేసరికి అందరూ కట్టగలుగుతున్నారు. మెయిన్ అందుకే మ్యామ్ ఈ ఐటమ్ బాగా క్రేజ్ ఎక్కువ. ఓకేనా? ఓకే. ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షిత శారీస్ అండి. గుంటూరులో ఉంటుంది. కరెక్ట్ గా గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఉంటుందండి. దానికి ఆపోజిట్ రోడ్ లోనే కొంచెం ముందుకు వస్తే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది. ఆ బ్యాంక్ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో హర్షిత శారీస్ షాప్ ఉంటుందండి. నో కన్ఫ్యూజన్. చాలా స్పేషియస్ గా ఉంటుందండి. ఫ్రీగా ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. 300 నుంచి అప్ టు 4000 3000 దాకా ఉన్నాయి. ప్రెసెంట్ 3000 దాకా ఉన్నాయి. అన్ని పార్టీ వేర్ శారీస్. ఆ 3000 శారీస్ బయట 5 అబోవ్ ఉంటాయి. ఓకేనా? అందరూ విజిట్ చేయండి చక్కగా. ఫస్ట్ శారీ వచ్చి జామ్దాని అమ్మ, మంచి గ్రీన్ కలర్ మీద వచ్చింది. ఈ పళ్ళు చూడు ఎంత పళ్ళు బాగుంది, రిచ్ పళ్ళు. బ్లౌజ్ హై ఫినిష్ జరీ లాగుంది అసలుకి. స్మూత్ ఉంది. బ్లౌజ్ ఇదంతా థ్రెడ్ వీవింగ్, ప్రింట్ పార్ట్ కాదు. ఓకే. ఇదంతా థ్రెడ్ వీవింగ్. ఎంత లైట్ వెయిట్ ఉందో చూడు ఐటమ్. ఇవి మిక్స్డ్ లాట్ అన్నమాట. అన్ని రకాల క్వాలిటీలు వస్తాయిరా. వీటిని మంగళగిరి సెమీ పట్టు, టస్సర్ పట్టు అంటారు. వీటిల్లో ఆల్ మిక్స్ వెరైటీస్ వస్తాయి. నేను చెప్తాను ఏది ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు దాన్ని. శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందిరా. ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తం. సూపర్ ఉంది. సూపర్ క్వాలిటీ అండ్ సూపర్ లైట్ వెయిట్, సూపర్ కాస్ట్, సూపర్ ప్రైస్ ఆల్సో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డిజైన్ మంచి గ్రే కలర్ అండి. గ్రే కలర్ కి పెసర్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్స్ అన్నమాట. దాని మీద వేవీ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది. బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్. స్మాల్ బుటీ ఉంది, అదంతా కూడా జరీ వీవింగ్. ఇది వచ్చి రిచ్ పళ్ళు. కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది. ఇదిగోండి బ్లౌజ్. లైట్ వెయిట్ వల్ల లాట్ల మీద రావటం కొంచెం నలిగినట్టు ఉంటుందండి. ఒక్కసారి ఐరన్ చేస్తే ఇంకా ఫినిషింగ్ వచ్చేస్తుంది. శారీ హైలైట్ గా ఉంటుంది లుక్. ఓకే. నెక్స్ట్ డిజైన్ అండి. ఇవి మిక్స్డ్ లాట్ అని చెప్పాను కదా, ఇది వచ్చి ప్యూర్ పట్టు టైప్ అనిపిస్తుందండి. సేమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ ఐటమ్ లాగే ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇది వచ్చి కలంకారీ ప్యాటర్న్. పళ్ళు పాటు బ్లౌజ్ ఆపోజిట్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇస్తారు బార్డర్ కలర్లో. సూపర్ లైట్ వెయిట్, సూపర్ స్మూత్ ఉంటుందండి. ప్యాటర్న్ అయితే అదిరిపోయింది అసలుకి. నెక్స్ట్ డిజైన్ అండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ క్రేప్స్, కొంచెం ఇంచుమించుగా ప్యూర్ పట్టు టైప్లో ఆ టైప్ టెక్స్చర్ వచ్చే క్లాత్లు అన్ని రకాలు దీనిలో వస్తాయండి. ఈజీగా కట్టేయచ్చు ఎవరైనా. మంచి గ్రే కలర్ అండి ఇదైతే. నెక్స్ట్ డిజైన్ అండి. ఇది వచ్చి శారీ మొత్తం హారిజాంటల్గా జరీ లైన్స్ వస్తాయండి. కింద పార్ట్ వరకు కలంకారీ ప్యాటర్న్ వస్తుంది. అదిగోండి, ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్. రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకైతే అర్థమైద్దండి. వాళ్ళు తెప్పించుకుని ఉన్నారు కాబట్టి ప్రతి ఫ్యాబ్రిక్ ఫైన్గా ఉంటుందనేది వాళ్ళకైతే అర్థమవుతుంది. తెప్పించుకున్న వాళ్ళు కంపల్సరీ కమెంట్ చేయండి. నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి. ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ జరీ చెక్స్ వస్తాయండి. టెంపుల్ డిజైన్ వచ్చింది. మధ్యలో ఏమో పర్పుల్ కలర్ మీద బాగుంది ప్రింట్. నెక్స్ట్ డిజైన్ గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చి కలంకారీ పార్ట్ వచ్చింది. కింద జరీ పళ్ళు. చాలా చాలా బాగుందండి. ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ సేమ్ కలర్. ఫ్యాబ్రిక్స్ అయితే హైలైట్గా ఉంటాయండి. ప్రతిదీ చెప్పే పని లేదు. డిసెంబర్ కలర్కి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి. ఆ వేవ్స్ మొత్తం వీవింగ్ ప్యాటర్నే. బార్డర్లో కూడా వీవింగ్ ఏనమాట, ప్రింట్ కాదు. రిచ్ పళ్ళు విత్ ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్. హ్యాండ్ పర్పస్ బార్డర్, స్మాల్ బుటీ ఉంటుంది. చూడండి బార్డర్ ఎంత హైలైట్ ఉందో. నెక్స్ట్ డిజైన్
ఇదిగోండి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనే చెప్పొచ్చు. డిఫరెంట్ థీమ్స్ అండి, ఒకదానికి సంబంధమే ఉండదు. డార్క్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ పార్ట్ అండి అది. మధ్యలో జరీ బార్డర్ వచ్చింది, కింద ప్రింటింగ్ పార్ట్ వచ్చింది. ఇవన్నీ కడితే చాలా డిఫరెంట్ లుక్ ఉంటాయండి. ఓకే నెక్స్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ కదా, చాలా బాగుంటాయి. ఇది చూడండి ఎంత డిఫరెంట్ ఉందో ప్యాటర్న్. ఒకటి చెప్పేలోపు ఇంకోటి వచ్చేస్తుంది. బ్లౌజ్ ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్. ఇది కూడా శారీ మొత్తం జరీ చెక్స్ ఉంటాయండి. ఫ్యాబ్రిక్ అయితే ఈ చెక్స్ టైప్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా బాగా తీసుకుంటున్నారు ఇవి. అఫీషియల్ లుక్ వచ్చేస్తాయండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఓన్లీ 950, దట్ ఫ్రీ షిప్పింగ్. చూడండి మంచి షేడ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ బార్డర్స్, పళ్ళు అదంతా థ్రెడ్ వీవింగేనండి, ప్రింటెడ్ పార్ట్ ఏం లేదు. అది ఎంత బాగుందో చూడండి, సూపర్ కాంబినేషన్ అండి విత్ ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్. ఓకే వీటి గురించి ఎక్కువ చెప్పవసరం లేదండి, చూస్తేనే వాటి క్వాలిటీ లుక్ అన్నీ అర్థమైపోతున్నాయి కదా. నెక్స్ట్ డిజైన్, నెక్స్ట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. కిందంతా సిల్వర్ జరీ వీవింగ్తో ప్యాటర్న్ లాగా వచ్చింది చూడండి డిజైన్. దాని మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, మళ్ళీ అవుట్లైన్ పింక్తో వచ్చేసరికి ఫ్లవర్స్ చుట్టూతో హైలైట్ అయిపోయింది కదా. ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఈజ్ వెరీ ఎలిగెంట్ అండి. ఓకే ఇది షోల్డర్ వరకు ఇలా కలర్తో వచ్చిందండి. ఇదిగోండి ఫ్రిల్స్ పార్ట్ వరకు అలా సింగిల్ కలర్ సిల్వర్ కలర్తో వచ్చిందనమాట. సారీ ఓకే నెక్స్ట్ డిజైన్. ఇదిగోండి ఇది ఇంకో రకం ఫ్యాబ్రిక్ వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుందండి. మిడిల్ ఏజ్ వాళ్ళైతే హైలీ కంఫర్ట్గా ఫీల్ అవుతారండి. మెత్తగా ఒక్క మాట చెప్పాలంటే దూదిలాగా ఉంటుంది. చూడండి కలంకారీ ప్యాటర్న్, ఆపోజిట్ బ్లౌజు, చిన్న బార్డరు, ఆపోజిట్ పళ్ళు. చూడండి మీకు ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత బాగుంటుందంటే అసలు ఇంకా చెప్పనవసరం లేదు. అంటే మహేశ్వరి మెత్తగా ఉంటుంది కదా, దానికి మించి ఉంటుందన్నమాట, అంత స్మూత్ ఉంటుంది. ఇలాంటివి కూడా గ్రేడ్ చేయకుండా అదే కాస్ట్లో ఇస్తున్నామండి మనం. ఇదిగోండి నెక్స్ట్ డిజైన్. ఇది వచ్చి కలంకారీ ప్యాటర్న్. ఇది ఏమో రుద్రాక్ష వీవింగ్ బార్డర్ వస్తుందండి, జరీ వీవింగ్ బార్డర్. బార్డర్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. శారీ ఎంత పలుచగా ఉంటుందో బార్డర్ కూడా అంతే పలుచగా ఉంటుంది. ఓకే నెక్స్ట్ డిజైన్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది సాటిన్ బార్డర్ మీద పీకాక్ డిజైన్తో జరీ వీవింగ్, అదంతా జరీ వీవింగ్ పళ్ళు. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, ప్యూర్ ఆర్గంజాకి దగ్గరగా ఉంటుంది. ఇదైతే జరీ వీవింగ్ బుటీ కనిపిస్తుందా మీకు, నెక్స్ట్ చేసేప్పుడే అర్థం కావాలి. నెక్స్ట్ డిజైన్. ఇది కూడా చెప్పాను కదండి చాలా స్మూత్ దూది లాంటి ఫ్యాబ్రిక్ అని, అలాంటిది అనమాట. డిజైన్ మార్పు అంతే, లోటస్ డిజైన్ వచ్చింది, ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్. ఏది చూస్ చేసుకున్నా సూపర్గా హాయిగా ఫీల్ అవుతారండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉంటాయి ముందు. అదిగోండి ఫ్లిప్ చేసేప్పుడే చూడండి ఒకసారి. ఓకే నెక్స్ట్ డిజైన్. ఇది వచ్చి రిచ్ అండి, పార్టీ వేర్ లాగా ఉంటుంది. మంచి మెరూన్ షేడ్ అండి, అదంతా జరీ వీవింగ్ పళ్ళు, జరీ వీవింగ్ బుటీ, బార్డర్ ఆల్సో. అదిగోండి ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్. ఇది కొంచెం జూట్ మిక్స్ వస్తుందండి, సూపర్గా ఉంటుంది అసలుకి. ఓకే నెక్స్ట్ డిజైన్. ఇందాక సేమ్ డిజైన్ వేరే కలర్లో వచ్చిందండి, ఇప్పుడు అదే వేవీ ప్యాటర్న్లో ఇంకో కలర్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్స్ మటుకు హైలీ కంఫర్ట్ అండి. ఇది ఒక్క పీస్ కూడా మిగలదు, ప్రతి వీడియోలో మటుకు శారీ మొత్తం జరీ చెక్స్ వస్తుంది. ఇదిగోండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఇదంతా బర్డ్స్ డిజైన్ వచ్చింది చూడండి, ఆపోజిట్ కాంబినేషన్లో బ్లౌజు, సాటిన్ బార్డర్ మీద జరీ వీవింగ్ అనమాట, పాట్స్ డిజైన్ వచ్చింది. సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా. ఓకే సేమ్ డిజైన్, నెక్స్ట్ కలర్ అండి. ఎక్సలెంట్ ఉందబ్బా, బర్డ్స్ డిజైన్ స్నఫ్ టైప్లో ఉందండి, డార్క్ స్నఫ్ బ్లౌజ్, జరీ వీవింగ్ బుటీ. ఈజీగా క్యారీ చేయొచ్చండి ఎవరైనా కానీ. ఓకే నెక్స్ట్ డిజైన్. అన్ని రకాలు వస్తాయని చెప్పాం కదా, ఇది బార్డర్ స్టైల్ అనమాట. సపోటా కలర్, ఆలివ్ గ్రీన్ షేడ్లో ఉందండి, కొంచెం డార్క్ రామా గ్రీన్ బ్లౌజ్, పీకో గ్రీన్. ఓకే నెక్స్ట్ డిజైన్.
ట్రెడిషనల్ లుక్ ఉంటాయండి చక్కగా. ఇది చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో. బ్యూటిఫుల్ పింక్కి లక్స్ గ్రీన్ కలర్ మీద మొత్తం వీవింగ్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కూడా సూపర్గా ఉందండి. ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఓకే నెక్స్ట్ డిజైన్. ఇది సన్న ప్యాటర్న్ వచ్చిందండి విత్ వీవింగ్ బార్డరు. సపోటా కలర్ అని చెప్పచ్చండి. ఒకదానికి సంబంధం ఉండదండి. డిజైన్స్ అయితే అంత బాగుంటాయి. ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది కొంచెం. ఓకే నెక్స్ట్ డిజైన్. డిఫరెంట్ ఉంది. సన్న బార్డర్ వచ్చింది దీనికి, గోల్డ్ బార్డర్. రత్నావళి కలర్కి ఆపోజిట్ కాంబినేషన్ అండి. సపోటా కలర్ లాగుంది. ఎన్ని వీడియోస్ ఇచ్చినా ఒకసారి వచ్చిన డిజైన్స్ ఇంకోసారి రాలేదు. చూస్తున్నారా మీరు? అంటే వీడియో పెట్టిన రోజే దాదాపుగా 2 days లోపే అయిపోతాయి అన్నమాట ఈ లాట్ ఎప్పుడు పెట్టినా. ఇదిగోండి ఇది చూడండి, గోల్డ్ సిల్వర్ 2 జరీ వివింగ్స్ కలిపి వచ్చింది ప్యాటర్న్. డిఫరెంట్గా టెంపుల్ బార్డర్ వచ్చిందండి. యాష్కి నేవీ బ్లూ అదిరిపోయింది అసలుకి. పట్టు చీర కట్టుకున్న లుక్కే ఉంటుందండి. నెక్స్ట్ డిజైన్. వన్ మోర్ డిజైన్ అండి, బ్యూటిఫుల్. ఇది కూడా మొత్తం జరీ వివింగ్స్ వస్తాయని చెప్పా కదా. శారీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. బర్డ్స్ డిజైన్ చక్కగా కొమ్మల మీద కూర్చున్నట్టు చాలా బాగుంది కదా. నేరేడ్ కలర్ అండి. పళ్ళు ఆపోజిట్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది. ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో. ఓకే నెక్స్ట్ డిజైన్. సేమ్ ఫ్యాబ్రిక్ అండి. సేమ్ ఫ్యాబ్రిక్లో అదర్ డిజైన్ టెంపుల్ డిజైన్ వచ్చింది. బార్డర్ మటుకు కలంకారీ ప్యాటర్న్ వచ్చిందండి. అదిగోండి చిన్న బుట్టితో బ్లౌజ్. డార్క్ కాఫీ కలర్ అని చెప్పచ్చండి. ఏ ఏజ్ వాళ్ళకైనా మటుకు క్లాసులకు పక్కా వస్తాయండి. మిడిల్ ఏజ్ అనే కాదు, 30s నుంచి కట్టచ్చు ఎవరైనా. బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి ఇది కూడా ప్యూర్ పట్టు టైప్లోనే వచ్చేసింది ఫ్యాబ్రిక్. ఒక మాట చెప్పాలంటే అంత స్మూత్ ఉంటుంది అన్నమాట. మంచి బంచెస్ డిజైన్ వచ్చింది చూడండి. షైనింగ్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. వైన్ షేడ్ లాగా వచ్చింది శారీ. ఓకే నెక్స్ట్ డిజైన్. ఈ టైప్ శారీస్ చెక్స్ వచ్చేవి ఎన్ని పెట్టినా అయిపోతున్నాయి. ఈసారి లాట్లో ఎక్కువ వచ్చినాయి లక్కీగా. ఇదిగోండి బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. ఓకే నెక్స్ట్ డిజైన్. నెక్స్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి. ఇవి కడీ బార్డర్స్ కూడా పల్చగా ఉంటాయి శారీ లాగే. అది వచ్చి బ్లౌజ్ పార్ట్. మంచి షైన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్లో. చాలా లైట్ వెయిట్, స్మూత్ ఉంటాయి ముందు. ఓకే నెక్స్ట్ డిజైన్. ఇదిగోండి ఇది సిల్వర్ గ్రే మిక్స్డ్ కలర్తో వీవింగ్ వచ్చిందండి. ఎలిఫెంట్ డిజైన్. పళ్ళు అండ్ బ్లౌజ్ డార్క్ కలర్. ఇవి పట్టుకుంటే ఎవరు వదిలిపెట్టరండి. 2 చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా 4, 6 అలా తీసేసుకుంటారు. అంటే ఈ క్లాత్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ డిజైన్. మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అండి. మెంతి కలర్ శారీ. బార్డర్లోనే మీకు షైన్ అర్థమవుతుందండి ఎంత బాగుందో. ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను చూడండి, మెత్తగా ఉంటాయని. ఆ ఫ్యాబ్రిక్లోనే లాస్ట్ టైం కూడా ఈ డిజైన్ వచ్చింది, బట్ వేరే కలర్ మీద వచ్చింది. మంచి సీ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అండి విత్ ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్. అంటే బార్డర్ కలరే బ్లౌజ్ ఇస్తారనమాట. ఇదిగో బ్యూటిఫుల్ అండి. ఇవి డిజిటల్ ప్యాటర్న్స్ అండి. అది కూడా ఈ చెక్స్ డిజైన్ ఫ్యాబ్రిక్ మీద ఇవి బాగా లుక్ వస్తున్నాయి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. ఇవి ఇంకా ఎన్ని వాషులు పడ్డా అంతే ఉండిపోతాయండి. మీకు విసుగు పుట్టాల్సిందే. ఎప్పుడు కట్టుకున్నా కొత్త చీర కట్టుకున్నట్టు ఉండాల్సిందే. ఫ్యాబ్రిక్ అయితే అంత ఫైన్గా ఉంటుంది. ఇది ఫస్ట్లో వచ్చింది జూన్ 3rd శారీ వచ్చింది. సేమ్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్. శారీ మొత్తం ఇది కూడా చెక్స్ ఉంటాయండి. గోల్డెన్ చెక్స్, గోల్డ్ వీవింగ్ చెక్స్ విత్ ఆపోజిట్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే నెక్స్ట్ డిజైన్. వావ్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇప్పుడు దాకా రాలేదు ఈ వీడియోలో.
మంచి క్రీమ్ కలర్ అని చెప్పొచ్చు విత్ ఆపోజిట్ కాంబినేషన్ ఆరెంజ్ పళ్ళు అండ్ బ్లౌజ్. అదంతా జరీ ప్యాటర్న్ ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. బార్డర్లెస్ అనమాట, ఇప్పుడు ఫుల్ ఫ్యాషన్ అండి అవి. వన్ మోర్ డిజైన్ ఇన్ చెక్స్ డిజైన్. శారీ మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయని చెప్తున్నాను కదా. సేమ్ ఫ్యాబ్రిక్లో ఒకటి మించి ఒకటి ఉన్నాయి కదండి డిజైన్స్ మటుకు. లావెండర్ షేడ్ పళ్ళు అండ్ బ్లౌజ్, షేడెడ్ లాగా ఉంది శారీ మొత్తం. ఓకే, నెక్స్ట్ డిజైన్. దేనికది చెప్పనవసరం లేదండి, ప్రతి పీస్ బాగుంది. ఒకటి అయిపోతే ఇంకోటి బుక్ చేసుకోవటానికి ట్రై చేయండి, అప్పుడే శారీ మిస్ అవ్వకుండా మీకు అందుతుంది. ఇప్పుడే పెట్టారు అప్పుడే అయిపోయినాయా అంటున్నారు, లేకపోతే అంటే దాదాపుగా సింగిల్ పీసెసేనండి ఇవి, అందుకని ఫాస్ట్గా అయిపోతాయి. డార్క్ సీ గ్రీన్ అండి, ఇదంతా జరీ వీవింగ్ ప్యాటర్న్ అనమాట, జామెట్రిక్ డిజైన్ వచ్చింది. 2 కలర్ కాంబినేషన్స్తో వచ్చినాయి అన్నమాట వీవింగ్. ఓకే, నెక్స్ట్ డిజైన్ చూడండి. మిక్స్డ్ కలర్స్ వస్తున్నాయండి ఇప్పుడు. 1 షేడ్ అని చెప్పడానికి ఉండట్లేదు, 2 షేడ్స్ మిక్స్ అయ్యి వస్తున్నాయి అన్నమాట. ఆ వీవింగ్ బార్డర్ బాగుంది చూడండి, గోల్డ్ సిల్వర్ కలిపి. లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ముందు. ఓకే, నెక్స్ట్ డిజైన్. దేనికది డిఫరెంట్ ప్యాటర్న్స్. మంచి టమాటా రెడ్ అండి, ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ ఓకే, ఇది కూడా శారీ మొత్తం జరీ చెక్స్ వస్తాయండి. ఓకే, నెక్స్ట్ డిజైన్. సేమ్ ఫ్యాబ్రిక్లో క్రాస్ డిజైన్ వచ్చిందండి, కలంకారీ ప్యాటర్న్. అదిగోండి శారీ మొత్తం ఏం బార్డర్ స్టైల్ వస్తుంది. వావ్, బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, అది కూడా కలంకారీ డిజైనే వచ్చింది. కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు ఫ్యాబ్రిక్లో చెక్స్ క్లియర్గానే కనిపిస్తాయండి. ఇదిగోండి ఇలా వస్తాయి, అక్కడక్కడ పీకాక్స్ వస్తాయి శారీ మొత్తం. ఇది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అని చెప్పారు చూడండి, ప్యూర్ ఆర్గంజాకి దగ్గరగా ఉంటుందని. అలా ఇవన్నీ ఫ్లెక్సిబుల్ ఉంటాయండి, ఫ్లిప్ చేసేప్పుడు మీకు చూస్తే అర్థమైపోతుంది. మౌల్డ్ అయిపోతాయి అన్నమాట, మనం ఎలా పెడితే స్టెప్స్ అలా మాటినే ఫ్యాబ్రిక్స్. బిగ్ ఫ్లవర్స్ డిజైన్ సూపర్ ఉంది. ఇది చూడండి, గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్, అవంతా జరీ వివింగ్తో వచ్చినాయండి. జీప్ లాగా ఉంది కదా, డిజైన్ యూనిక్గా ఉందండి, వింటేజ్వి ఇవన్నీ. పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ ఇదిగోండి, ఇదేమో జామ్దాని అంటారండి, ఆపోజిట్ కాంబినేషన్లో వచ్చింది. రేర్ అండి, సింగిల్ కలర్లో వస్తే ఇది ఆపోజిట్ కాంబినేషన్ వచ్చింది. క్రీమ్కి వైన్ షేడ్, అదంతా పళ్ళు కూడా మొత్తం థ్రెడ్ వీవింగేనండి, టోటల్ థ్రెడ్ వీవింగే. నెక్స్ట్ డిజైన్. ఇవేమో రుద్రాక్ష బార్డర్స్లో ప్యూర్ ఐటమ్ లాగా ఉంటుందండి, సూపర్ స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. అది చూడండి షైన్ కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చి బ్లౌజ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ డిజైన్. కింద బార్డర్లో కలంకారీ ప్యాటర్న్ వచ్చే శారీస్లో 1 మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇదంతా హారిజాంటల్గా జరీ లైన్ వీవింగ్ వచ్చింది, కిందేమో కింద పార్ట్ బార్డర్ పార్ట్ వరకు కలంకారీ డిజైన్స్ వస్తాయి, మధుబని డిజైన్స్ వస్తాయి. ఇదిగోండి ఎంత బాగుందో కదా, బ్రిక్ కలర్. ఇది కూడా మెత్తగా ఉండే ఫ్యాబ్రిక్ అని చెప్తాను కదండి, ఆ ఫ్యాబ్రిక్లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. కాటన్ కట్టే వాళ్ళు కూడా కట్టచ్చండి ఆ ఫ్యాబ్రిక్స్, మెయింటెనెన్స్ ఉండదు, స్టార్చ్ పని ఉండదు మెయిన్. ఇది చూడండి కొత్త డిజైన్, ఇదంతా థ్రెడ్ వీవింగేనండి, ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయింది అసలుకి. ఓకే, నెక్స్ట్ డిజైన్. ఇందాక వేరే కలర్లో సేమ్ డిజైన్ వచ్చిందండి, బిగ్ ఫ్లవర్ ప్యాటర్న్, జరీ వీవింగ్ పీకాక్స్ వచ్చినాయి. అదిగోండి అదంతా జరీ వీవింగ్ పళ్ళు, ఆపోజిట్ కాంబినేషన్లో బ్లౌజ్. 1000 చీరలు అంటే ఎవరైతే నమ్మరండి, ఇవి కట్టుకుంటే 2000కి తక్కువ లేవండి ఇవన్నీ. ఇదైతే సూపర్ స్మూత్ ఉంటుంది, షైన్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. లక్స్ గ్రీన్ అండి, కలర్ కొంచెం లైట్ క్యాచ్ అవుతుంది, లైవ్లో ఇంకా డార్క్ ఉందండి. బర్డ్స్ డిజైన్ వచ్చింది, ఫ్లోరల్ ప్యాటర్న్. చూడండి మీకు ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూపిస్తున్నాను.
విత్ డార్క్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే నెక్స్ట్ డిజైన్. వావ్, మిడిల్ కలంకారీ డిజైన్ వచ్చిందండి. కింద మొత్తం జరీని అదంతా లైన్స్ కానీ బాల్స్ కానీ పళ్ళు కానీ. అదిగోండి, ఇదేమో బ్లౌజ్, హ్యాండ్ పర్పస్ బార్డర్, కలంకారీ ప్రింట్ వరకు ప్రింట్ అండి. మిగతాది మొత్తం జరీని కనిపించే గోల్డ్ మొత్తం. ఓకే నెక్స్ట్ డిజైన్. నెక్స్ట్ అండి పీచ్ షేడ్ అని చెప్పచ్చండి. ఇవి బాగుంటాయండి వీవింగ్స్. అవుట్లైన్ లాగా వచ్చి దానిలో గోల్డ్ ఆర్ సిల్వర్ జరీ వీవింగ్ వస్తాయి. అవుట్లైన్ వీవింగ్ వస్తుంది కాబట్టి ఎంబోజ్ అయినట్టు ఉంటాయి అన్నమాట. ఆ పళ్ళులు కూడా ఆపోజిట్లో వస్తాయి. ఈ శారీస్ కూడా చాలా వచ్చినాయి అండి చక్కగా. ఇవి కూడా బాగా లైక్ చేస్తున్నారు. బార్డర్లో కలంకారీ ప్యాటర్న్స్ని. నెక్స్ట్ డిజైన్ జామ్దానీలో వన్ మోర్ డిజైన్ అండి. ఆపోజిట్ కాంబినేషన్లో వచ్చింది. వైన్కి గ్రీన్ కాంబినేషన్ అండి. ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్. పళ్ళు కూడా మొత్తం థ్రెడ్ వీవింగేనండి. జామ్దానీలు చాలా ఫేమస్ అండి. ఖాదీలో 2000 పైనే ఉన్నాయండి ఇవన్నీ. చెప్పాం కదా, లైట్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. బట్ ఎక్కడ 90% కనిపించట్లేదండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఓపెన్ చేస్తున్నాం కదా. మంచి రత్నావళి షేడ్కి లైట్ కలర్ కాంబినేషన్ అండి. అదంతా వీవింగే. మీకు లీఫీ ప్యాటర్న్ కొంచెం క్యాచ్ అవుట్ లేదు. ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్, బట్ వీవింగేనండి. ఓకే, నెక్స్ట్ ఇది డిజైన్ కూడా శారీ మొత్తం జరీ లైన్స్ చెక్స్ ఉంటాయండి. మంచి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అండి. ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. డిజిటల్ ప్యాటర్న్, బ్రిక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, పళ్ళు లైట్ వెయిట్ ఉంటాయండి హాయిగా. నెక్స్ట్ డిజైన్ చాలా డిఫరెంట్ షేడ్ అండి. విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్. మేము హాయిగా మెత్తగానే కడతాము అనేవాళ్ళు ఈ శారీకి వెళ్ళిపోండి. ఇంక ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. నెక్స్ట్ గ్రే కలర్ అండి. ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రికే. అంటే చూసే వాళ్ళకి అర్థం కాదని ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ చెప్తున్నానండి అంతే. లైవ్లో ఉన్న వాళ్ళకైతే మనం చెప్పనవసరం లేదు. నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి, బర్డ్స్ డిజైన్ అండి. ఎవ్రీ టైం వస్తుంది ఈ డిజైన్, బట్ కలర్స్ మారిపోతున్నాయి. ఇవాళ వచ్చి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ప్యాటర్న్ బాగుంటుంది. నెక్స్ట్ డిజైన్. ఇది కూడా ఇవాళ చాలా వచ్చినాయి అండి. లక్కీగా మెత్తగా ఉండే ఫ్యాబ్రిక్స్ అని అడుగుతారు. లక్కీగా చాలా పీసెస్ వచ్చినాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ అప్పుడు చెప్తున్నాను. ఇది చూడండి, డిజైన్ చూడండి ఎలా ఉందో. మంచి కలర్ అండి, బిస్కెట్ కలర్. నెక్స్ట్ డిజైన్ గ్రీన్ మీద ఇది కూడా జామ్దానీ స్టైలే వచ్చింది. అదంతా థ్రెడ్ వీవింగ్ ఫ్లవర్సేనండి. పళ్ళు కానీ బుటీ కానీ మొత్తం. బార్డర్ కూడా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ లైవ్లో మటుకు ఈ పీస్ అద్దరిపోయిందండి. సూపర్ కలరు, కనకాంబరం కలరు. అదంతా వీవింగే, ఎక్కువ క్యాచ్ అవ్వట్లేదు, బట్ సూపర్గా ఉంది లైవ్లో మటుకు. చాలా డీసెంట్ లుక్ వస్తాయండి ఇవి కట్టుకుంటే. దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వేసి కూడా పెయిరప్ చేయొచ్చు, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ చక్కగా బిగ్ డిజైన్స్ ఉన్నాయి, సన్న డిజైన్స్ ఉన్నాయి. ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోయే అన్ని డిజైన్స్ దీనిలో వస్తాయండి. మిక్స్డ్ లాట్కి అదే ఫెచ్చింగ్. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క పీసే ఉంటాయి. ఒకటి అయిపోయినప్పుడు ఇంకోటి చూస్ చేసుకుంటే మీకు శారీ మిస్ అవ్వదు. నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి, ఇందాక సేమ్ డిజైన్ వేరే కలర్ వచ్చిందండి. అది లైట్ లక్స్ గ్రీన్ వచ్చింది. ఇది కొంచెం డార్క్ గ్రీన్ అండి. ఇదిగోండి, సిల్వర్ కలర్, అదంతా జరీ వీవింగ్. ఇట్లా కలర్ఫుల్ వీవింగ్ వస్తుంది చూడండి, అది షోల్డర్ వర్క్ వస్తుంది. ఇది వచ్చి బ్లౌజ్. ఇదిగోండి, శారీ మొత్తం ఇలా సిల్వర్ వీవింగ్ ఉంటుంది. ఫ్రిల్స్ దగ్గర కానీ అలా షోల్డర్ హైలైట్ చేశారనమాట. అంటే షేడ్ సూపర్గా ఉందండి. యాజ్ టీజే క్యాచ్ అవుతుంది. అదిగోండి,
ఓకే నెక్స్ట్ డిజైన్. లాస్ట్ బట్ ఈ నాట్ ఫ్యాబ్రిక్ కూడా ఎవ్వరు వదిలిపెట్టట్లేదండి. ఇక్కత్ ప్యాటర్న్ టైప్ వచ్చింది. పాట్స్ డిజైన్ వచ్చిందండి. బార్డర్లో సాటిన్ బార్డర్ మీద జరీ వీవింగ్ పాట్స్. శారీ మొత్తం కూడా జరీ వీవింగ్ బుట్టి ఉంటుంది. బ్లౌజ్. దట్టు బ్లౌజ్ మీద కూడా వీవింగ్ ఉంటుంది. రిచ్ పళ్ళు, బ్యూటిఫుల్ కలర్ అండి. పీకాక్ బ్లూ అని చెప్పచ్చు. మల్టీ కలర్తో వచ్చిందనమాట ప్యాటర్న్. కలర్ఫుల్గా ఉంటారు.